హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో షెల్ బీ గురించి తెలుసుకుందాం. ఈ షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండాలి అని అవుతుంది కదా. ఈ షెల్ బీ పక్కన V4 వర్బ్ అంటే మెయిన్ వర్బ్ ఐఎన్జీతో ఉన్నటువంటి వర్బ్ ఉండవచ్చును. అదేవిధంగా ఈ షెల్ బీ పక్కన ఆబ్జెక్ట్ కూడా ఉండవచ్చును. అర్థమైందా లర్నర్స్? అంటే V1 V2 V3 వర్బ్స్ ఉండకూడదు, ఓన్లీ V4 వర్బ్ మాత్రమే ఉండాలి. ఈ షెల్ బీ అనేది R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఈ షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండాలి అని అవుతుంది. షెల్ బీ పక్కన V4 ఉండొచ్చు, అదేవిధంగా షెల్ బీ పక్కన ఆబ్జెక్ట్ ఉండొచ్చు. అర్థమైందా లర్నర్స్? ఈ షెల్ బీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షెల్ బీ డాన్సింగ్ విత్ హర్ అనే ఈ ఇంగ్లీష్ వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది అని అంటే, నేను ఆమెతో, డాన్సింగ్ అంటే ఏంటి? డ్యాన్స్ చేస్తూ, షెల్ బీ ఉండాలి. షెల్ బీకి మీనింగ్ ఏమిటి? ఉండాలి కదా. సో ఇక్కడ షెల్ బీకి మీనింగ్ ఉండాలి అని అవుతుంది. డాన్సింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది కదా. అంటే ఈ వాక్యం R3 వాక్యం తెలుపుతుంది. R3 అంటే ఏమిటి? ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి R3 వాక్యాలు అంటారు. ఈ షెల్ బీ అనేది మనకు ఫ్యూచర్ను తెలుపుతుంది. అదేవిధంగా ఈ డాన్సింగ్ అనేది ఇక్కడ రన్నింగ్ను తెలుపుతుంది, మెయిన్ వర్బ్ V4ను తెలుపుతుంది. సో ఇది R3 వాక్యం అవుతుంది. నేను ఆమెతో డ్యాన్స్ చేస్తూ ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములాలోనే ఉండాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ ఫార్ములాలోనే ఉండాలన్నమాట. ఏ ఇంగ్లీష్ సెంటెన్స్ రాసినా మీరు అర్థవంతంగా ఉండాలి. అర్థమైందా లర్నర్స్? ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ బీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డాన్సింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. విత్ హర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను ఆమెతో డ్యాన్స్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఆమెతోనే నేను డ్యాన్స్ చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా చెయ్యాలి, ఆమెతోనే డ్యాన్స్ చేస్తూ ఉండాలి అని చెప్పడానికి ఈ షెల్ బీను యూజ్ చేస్తారు. We shall be watching the new movie. మేము కొత్త సినిమాను చూస్తూ ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా జరగాలి. అర్థమైందా లర్నర్స్? షెల్ బీ అంటే ఏమిటి? ఖచ్చితంగా చూస్తూ ఉండాలి అని అర్థం. ఖచ్చితంగా చూస్తూ ఉండాలి అన్నప్పుడు ఈ షెల్ బీని యూజ్ చేస్తారు కదా. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షెల్ బీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇది ఫ్యూచర్ ఫార్మాట్లోనే ఉంది కదా. ఫ్యూచర్ ఫార్ములా క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1 కదా. ఫ్యూచర్ ఫామ్ ఏంటి? ఇక్కడ షెల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది? బీ అవుతుంది. బీ అనేది V1 వర్బ్ అవుతుంది. సో ఇది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. వాచింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ద న్యూ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇక్కడ ఈ షెల్ పక్కన ఖచ్చితంగా V1 వర్బ్ మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దాన్ని ఫ్యూచర్ ఫామ్ అంటారు. ఈ షెల్ పక్కన వాచింగ్ అనే మెయిన్ వర్బ్ ఉండకూడదు. అర్థమైందా లర్నర్స్? వీ షెల్ వాచింగ్ ద న్యూ మూవీ అనకూడదు. వీ షెల్ బి వాచింగ్ ద న్యూ మూవీ అని మాత్రమే అనాలి. షెల్ పక్కన ఫ్యూచర్ ఫామ్స్ పక్కన V1 వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. V1 వర్బ్ని మాత్రమే ఈ షెల్ పక్కన యూజ్ చేసినప్పుడు అది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఇలా షెల్ ప్లస్ వాచింగ్ అని యూజ్ చేయరాదు, ఇలా వాడరాదు. ఖచ్చితంగా బీ వాడాల్సిందే. ఉండాలి అని అనాలన్నప్పుడు ఈ బీ ఉండాలి కదా. బీ అంటేనే మీనింగ్ ఏమిటి? ఉండు. సో ఇక్కడ షెల్ బీ అంటే ఉండాలి అని మీనింగ్ వస్తుంది. సో ఖచ్చితంగా బీ అనేది ఉండాలి. ఉండాలి అనే దానికి మీనింగ్ బీను వాడాలి. అర్థమైందా లర్నర్స్? ఐ షెల్ బీ ఇన్ ద బాత్రూమ్. నేను బాత్రూంలో ఉండాలి అని అర్థం కదా. ఖచ్చితంగా నేను బాత్రూంలో ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ బీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ ద బాత్రూమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ షెల్ బీ
ప్లేస్లో విల్ బీ తీసుకున్నట్టయితే ఈ వాక్యం యొక్క మీనింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఐ విల్ బీ ఇన్ ద బాత్రూమ్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను బాత్రూంలో ఉంటాను అని అవుతుంది కదా. విల్ బీ అంటే ఏమిటి తెలుగు మీనింగ్? ఉంటాను. షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండాలి అని అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు విల్ బీకు షెల్ బీకు మీనింగ్స్ వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో అర్థమైంది కదా. విల్ బీ అంటే ఉంటాను అని అర్థం, షెల్ బీ అంటే ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. ఐ షెల్ ఇన్ ద బాత్రూమ్ అంటే షెల్ పక్కన బీ ఖచ్చితంగా ఉండాలి. ఐ షెల్ ఇన్ ద బాత్రూమ్ అని వాడకూడదు. ఎందుకంటే షెల్, విల్, కెన్, మే అనేవి ఫ్యూచర్ వర్బ్స్ కదా. సో ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఫ్యూచర్ ప్లస్ V1 వర్బ్ కంపల్సరీగా ఉండాలి. సో ఈ ఫ్యూచర్ ఫామ్ పక్కన V1 వర్బ్ కంపల్సరీ ఉండాలి. ఐ షెల్ ఇన్ ద బాత్రూమ్, ఐ విల్ ఇన్ ద బాత్రూమ్, ఐ కెన్ ఇన్ ద బాత్రూమ్, ఐ మే ఇన్ ద బాత్రూమ్ అని అనరాదు. అర్థమైంది లెర్నర్స్? గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఇంగ్లీష్ సెంటెన్స్ అర్థవంతంగా ఉండాలి. మీరు ఏ ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకున్నా సరే అది అర్థవంతంగా ఉండాలి, అంటే మీనింగ్ఫుల్గా ఉండాలి. ఐ హ్యావ్ టు బీ ఇన్ ద బాత్రూమ్ అనే ఈ వాక్యం తెలుగులో మీనింగ్ ఏమవుతుంది అంటే నేను బాత్రూంలో వెంటనే ఉండాలి, వెంటనే ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం కదా. హ్యావ్ ఫామ్స్ ఎందుకు యూజ్ చేస్తారు? వెంటనే జరగడానికి, వెంటనే జరగాలి అనడానికి ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. సో ఈ వాక్యం యొక్క అర్థం నేను వెంటనే బాత్రూంలో ఉండాలి అని అర్థం. వీ షెల్ బీ రైటింగ్ ఆన్ బ్లాక్ బోర్డ్ మేము బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఉండాలి. షెల్ బీకు మీనింగ్ ఏమిటి? ఉండాలి కదా. ఫైనల్గా ఈ వాక్యం మేము బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఉండాలి అని ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ యొక్క అర్థం. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షెల్ బీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. రైటింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఆన్ బ్లాక్ బోర్డ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ షెల్ బీ ప్లేయింగ్ గిటార్ ఆన్ స్టేజ్ ఆమె స్టేజ్ మీద గిటార్ ప్లే చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఆమె గిటార్ని స్టేజ్ మీద ప్లే చేస్తూ అంటే ఆడిస్తూ ఉండాలి. ఖచ్చితంగా అది జరగాలి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షెల్ బీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ప్లేయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. గిటార్ ఆన్ స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ద డాగ్ షెల్ బీ డ్రింకింగ్ మిల్క్ టుమారో కుక్క రేపు మిల్క్ త్రాగుతూ ఉండాలి అని అర్థం. ఖచ్చితంగా ఆ కుక్క రేపు పాలు తాగుతూ ఉండాలి, అది జరగాలి. ఖచ్చితంగా పాలు తాగుతూ కుక్క ఉండాలి రేపు అని అర్థం కదా. రేపు కుక్క పాలు త్రాగుతూ ఉండాలి, కంపల్సరీగా అది జరగాలన్నమాట. ద డాగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ బీ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డ్రింకింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. మిల్క్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టుమారో అనేది రేపుని తెలుపుతుంది, అంటే ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షెల్ బీ ప్లేస్లో విల్ బీ తీసుకున్నట్టయితే ద డాగ్ విల్ బీ డ్రింకింగ్ మిల్క్ టుమారో అంటే ఈ ఇంగ్లీష్ వాక్యం తెలుగులో మీనింగ్ ఏమవుతుంది అని అంటే ద డాగ్ అంటే కుక్క రేపు పాలు త్రాగుతూ ఉంటుంది. విల్ బీకి మీనింగ్ ఏమిటి? ఉంటుంది కదా. అంటే కుక్క పాలు త్రాగుతూ ఉంటుంది అని అర్థం. షెల్ బీ అంటే ఏమిటి మీనింగ్? ఉండాలి అని కదా. అంటే కుక్క పాలు త్రాగుతూ ఉండాలి అని అర్థం. విల్ బీకు షెల్ బీకు మీనింగ్స్ ఏమిటి, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా లెర్నర్స్. ద లయన్ విల్ బీ ఇన్ కేజ్. ద లయన్ అంటే లయన్, కేజ్లో అంటే బందీలో ఉంటుంది అని ఈ వాక్యం యొక్క అర్థం. ద లయన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ బీ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ కేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సపోజ్ ఈ విల్ బీ ప్లేస్లో షెల్ బీ తీసుకున్నట్టయితే ఈ వాక్యం ఏమవుతుంది అని అంటే ద లయన్ షెల్ బీ ఇన్ కేజ్ అని అవుతుంది కదా. దీని యొక్క తెలుగు అర్థం ఏమవుతుంది? లయన్ కేజ్లో బందీగా ఉండాలి. బందీగా అంటే బందీగా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి అని అర్థం. విల్ బీ అంటే ఏమిటి? ఉంటుంది అని అర్థం. ఐ షెల్ బీ ఇన్ కాలేజ్ నేను కాలేజీలో ఉండాలి. ఖచ్చితంగా నేను
9 గంటలకల్లా కాలేజీలో ఉండాలి. ఐ షల్ బీ ఇన్ కాలేజ్ అట్ 9 o'clock. ఖచ్చితంగా నేను కాలేజీలో 9 గంటలకి ఉండాలి అని అర్థం. సబ్జెక్ట్ షీ తీసుకున్నట్టయితే షీ షెల్ బీ ఇన్ కాలేజ్ అంటే ఆమె ఖచ్చితంగా కాలేజీలో ఉండాలి అని అర్థం. హీ తీసుకున్నట్టయితే సబ్జెక్ట్ హీ షెల్ బీ ఇన్ కాలేజ్ వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అతడు కాలేజీలో ఖచ్చితంగా ఉండాలి అని మీనింగ్ అవుతుంది. సబ్జెక్ట్ దేగా తీసుకున్నట్టయితే దే షెల్ బీ ఇన్ కాలేజ్ వాళ్ళు కాలేజీలో ఉండాలి అని మీనింగ్ అవుతుంది. సబ్జెక్ట్ వీగా తీసుకున్నట్టయితే వీ షెల్ బీ ఇన్ కాలేజ్ మేము కాలేజీలో ఉండాలి అని అర్థం. అంటే సబ్జెక్ట్ ఏదైనా సరే మీరు ఈ షెల్ బీని యూస్ చేయవచ్చును. సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఈ షెల్ బీను ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని మీరు యూస్ చేసుకోవచ్చును. R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఈ షెల్ బీ అంటే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూస్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? టీవీ షెల్ బీ ఆన్ దట్ టేబుల్. టీవీ ఆ టేబుల్ మీద ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. టీవీ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ బీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆన్ దట్ టేబుల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నాని షెల్ బీ ఇన్ దట్ మూవీ. నాని ఆ మూవీలో ఉండాలి. ఖచ్చితంగా నాని ఆ మూవీలో ఉండాలి. కంపల్సరీగా ఆ మూవీలో యాక్ట్ చేయాలి అని అర్థం. నాని అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ బీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ దట్ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ షెల్ బీ ప్లేస్లో విల్ బీ తీసుకున్నట్టయితే ఈ వాక్యం నాని విల్ బీ ఇన్ దట్ మూవీ. నాని ఆ మూవీలో ఉంటాడు అని అవుతుంది కదా. అంటే ఉంటాడు, ఆ మూవీలో నాని ఉంటాడు అని అర్థం. షెల్ బీకు మీనింగ్ ఏమవుతుంది? ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. నాని అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఈ విల్ బీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ దట్ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ బట్టి అర్థం చేంజ్ అవుతుంది. జాగ్రత్త. అంటే ఈ షెల్ బీకు విల్ బీకు కెన్ బీకు మే బీకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బట్టి మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఈ విల్ బీకు మీనింగ్ ఏమవుతుంది? ఉంటాడు అని అవుతుంది కదా. అంటే ఇలా సబ్జెక్ట్ బట్టి అర్థం చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? ఇవాల్టి క్లాసు షెల్ బీ గురించి. షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండాలి అని అవుతుంది. ఈ షెల్ బీ అనేది R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఈ షెల్ బీ పక్కన ఆబ్జెక్ట్ అయినా ఉండాలి లేదా ఈ షెల్ బీ పక్కన V4 వర్బ్ అయినా ఉండాలి. కొన్నిసార్లు షెల్ బీ పక్కన V4 అదేవిధంగా ఆబ్జెక్ట్ లేకుండా కూడా కొన్ని వాక్యాలు ఉంటాయి. ఈ షెల్ బీను R3 వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారు. ఈ షెల్ బీ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో యూజ్ చేసే వర్బు. అర్థమైందా లెర్నర్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.